హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వైబ్స్. టుడే మీకు నేను స్పెషల్ ఆంధ్ర చికెన్ కర్రీని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. మాది బేసికల్గా మీకు తెలుసు కదా, మాది వైజాగ్ అనమాట. సో ఉత్తరాంధ్రలో ఆంధ్ర చికెన్ కర్రీ ఎలా చేస్తారు ఏంటి అనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇప్పుడైతే మనము చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, చికెన్ అయితే నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను 4 మనుషులకి చేస్తున్నాను. సో కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ చికెన్ మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఏంటి అంటే మనం ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోండి. నీచు స్మెల్ ఉండకూడదు. అండ్ ఏంటి, బ్లడ్ అనేది ఇంత కూడా ఉండకూడదు. మీకు బ్లడ్ కనిపిస్తే నీచు స్మెల్ వస్తుంది. అందుకనే చెప్పి నేను ఫస్ట్ చూపిస్తాను మీకు ఇక్కడ నేను చూడండి, సాల్ట్. సో సాల్ట్ వేస్తున్నాను. ఓకే, సాల్ట్ వేసి ఫ్రెండ్స్, నేను ఇవి ఓన్లీ మాత్రం నాన్ వెజ్కే యూజ్ చేస్తాను. వెజ్కి మళ్ళీ వెజ్ యూజ్ చేసి సో అప్పుడు మాత్రం వేరే సపరేట్ సాల్ట్ పసుపు అవన్నీ ఉన్నాయి. సో ఏంటన్నీ మిక్స్ అని అనుకోవద్దు. సో నేను ఏం చేశానంటే సాల్ట్ ప్లస్ పసుపు ఈ రెండు వేసి బాగా ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసేసి వాటర్లో తీసుకొని బాగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వాడు చూసారు కదా, అసలు వాడు ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు నేను వీడియో చేస్తుంటే. ఇదిగోండి, ఇట్లా ఫుల్గా చాలా నీట్గా క్లీన్ చేసుకోండి. మీరు ఒకవేళ నీట్గా కానీ చూడండి ఇట్లా ఉంది కదా, ఇలాంటివన్నీ ఉంటే అసలు కూర టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు నేను ఎంత బాగా చేసుకున్నా అది ఆంధ్ర చికెన్ కర్రీ అవనివ్వండి, రాయలసీమ కర్రీ అవనివ్వండి, తెలంగాణ కర్రీ అవనివ్వండి, మనం కానీ నీట్గా క్లీన్ చేసుకోకుండా ఉంటే నీచు స్మెల్ మాత్రం రావడం గ్యారంటీ. మన చికెన్ కర్రీ కూడా అస్సాం చికెన్ కర్రీ అయిపోతుంది. సో జాగ్రత్తగా క్లీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఉప్పు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ సాఫ్టీనెస్ వస్తుంది అనమాట. అండ్ తర్వాత పసుపు వేసి క్లీన్ చేయడం వల్ల యాంటీబయాటిక్ కదా పసుపు, దానివల్ల కుళ్ళు ఏదైనా ఉన్నా ఇన్ కేస్ బ్యాడ్ అంతా పోతుంది అనమాట. బ్యాడ్ అంతా క్లీన్ చేసి ఆ వాటర్లో నుంచి, వాటర్ మనం ఎలాగో వేసేస్తాం కాబట్టి వాటర్లో బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, నీట్గా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఏం చెత్త అనేది ఉండద్దు. నేను చూపిస్తాను. దాన్ని చూడండి, ఎక్కడ కూడా మీకు బ్లడ్ కానీ ఏం కనబడట్లేదు. ఇంత నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. చికెన్ అయితే మాత్రం మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. మటన్ని క్లీన్ చేయకపోయినా పర్వాలేదు, అంటే 1-2 టైమ్స్ వాష్ చేసినా పర్వాలేదు. కానీ బట్ చికెన్లో అయితే మాత్రం బ్లడ్ అనేది లేకుండా చూసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సిన గరం మసాలాను అయితే చూపించబోతున్నాను. ఒక బౌల్ ధనియాలను తీసుకోండి, ఫ్రెష్ ధనియాలను తీసుకోండి. వాటిని 2 to 3 minutes లో ఫ్లేమ్లో వేయించండి ఫ్రెండ్స్. 2 to 3 minutes లో ఫ్లేమ్లో వేగిన తర్వాత ఈ ధనియాలను తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అంటే ఇవి చల్లారాలన్నమాట. దాని తర్వాత మనము లవంగాలు అదే కప్పులో 1/2 వంతు లవంగాలను తీసుకొని ఈ లవంగాలను కూడా 2 to 3 minutes లో ఫ్లేమ్లో వేయించండి ఫ్రెండ్స్. ఈ లవంగాలతో పాటుగా నేను గసగసాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గసగసాలని సపరేట్గా మనం ఫ్రై చేయకూడదు, నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ లవంగాలతో పాటే కలిపి ఫ్రై చేస్తున్నాను. వీటిని కూడా 2 to 3 minutes వేయించిన తర్వాత అదే బౌల్లో మనం వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాల్చిన చెక్కను కూడా సేమ్ అదే బౌల్లో 1/2 వంతు తీసుకొని ఆ దాల్చిన చెక్కని కూడా మనం 2 to 3 minutes లో ఫ్లేమ్లోనే వేయించాలి ఫ్రెండ్స్. ఇవి కూడా వేగిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి ఈ దాల్చిన చెక్కకి నేను ఏం చేస్తానంటే యాలకులు యాడ్ చేస్తున్నాను. యాలకుల్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ ఇలాచీ వల్ల. సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదు నచ్చదు అనుకున్న వాళ్ళు మానేయచ్చు, ఏం పర్వాలేదు. సో ఇవి కూడా లో ఫ్లేమ్లో వేగిన తర్వాత వీటిని కూడా తీసి మనం పక్క బౌల్లో అయితే వేసేసుకోవచ్చు. ఇదంతా కలిపి చల్లగా అయిన తర్వాత మనము వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేయించుకోవాలి. చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ వేయించుకున్న తర్వాత మనకి మసాలా పౌడర్ ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు బౌల్ క్లీన్ చేశాను కదా, సో కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ బాగా పోయిన తర్వాత నేనైతే ఆయిల్ వేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. అసలు బేసిక్గా అంటే ఒక్కొక్కసారి నేను నువ్వుల నూనె అట్లా యూజ్ చేస్తాను.
సో బేసిక్గా అందరి దగ్గర ఉండేది సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి నేను సన్ఫ్లవర్ ఆయిల్తో అయితే మీకు చెప్తున్నాను. సో ఆయిల్ కొంచెం మరిగాక ఆయిల్ బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక నేను చూపిస్తాను మీకు ఐటమ్స్. ఏం లేదు, అందరికీ తెలిసిందే, ఆనియన్స్ వేసుకోండి. ఓకే, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోవద్దు, అలా అని తక్కువ వేసుకోవద్దు. కొంచెం మీడియం లెవెల్లో అయితే ఆనియన్స్ వేసుకోండి. అండ్ పచ్చిమిర్చి ఎవరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా. కొత్తిమీర లాస్ట్లో ఏంటంటే యాడ్ చేయడానికి, కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకు చిన్న ఫ్లేవర్ రావడం కోసం నేను కొత్తిమీర అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయడం ముందు మనము ఇందులో ఆయిల్ హీట్ ఎక్కాక నేను ఒక చిన్న 2 ఇలాచీ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాచీ వల్ల చిన్న టేస్ట్ వస్తుంది. మీకు ట్రై చేయండి. ఇలాచీ వేస్తున్నాను చిన్నది, జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. సో అది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఆయిల్ బాగా మరిగింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే అందులో ఆనియన్స్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా ఇలాచీ కూడా అవుతాయి. సో నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఆనియన్స్ని అయితే వేసేసుకుంటున్నాను. ఓకే, అన్ని ఆనియన్స్ చాలు. సో ఈ ఆనియన్స్ కొంచెం ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మాత్రం రోస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను చూపిస్తాను మీకు. ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఇది అయ్యాక మనం ఏం చేస్తాము అంటే పచ్చిమిర్చి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం బ్రౌనిష్ వచ్చింది, సో పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో పచ్చిమిర్చి వేసి మళ్ళీ నేను చెప్పడం మర్చిపోయాను ఇందాకలా, మీరు ఇది మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో కానీ పెట్టుకొని ఆనియన్స్ కొంచెం దగ్గరే ఉండండి. పెట్టేసి ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే త్వరగా మాడిపోతే కూర టేస్ట్ అనేది పోతుంది. సో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా చూసుకొని కలుపుతూ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో కానీ పెట్టుకొని చేయండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు. ఓకే, ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక, బ్రౌనిష్ కలర్ అయితే రావాలి. ఎందుకంటే మీకు ఒకవేళ కానీ మీరు ఇలా అంటే బ్రౌనిష్గా రాకుండా మీరు డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కానీ వేసేస్తే మీకు ఏంటంటే కొంచెం కూరలో ఆనియన్స్ కనిపిస్తూ ఉంటే అది మనకి లుక్ బాగోదు అండ్ తినాలని కూడా అనిపించదు. బాగా తినాలి అని అనుకుంటే కొంచెం ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చినట్టు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి అయితే వేసుకుందాం. ఓకేనా? చూడండి ఇంకా ఫ్రై చేస్తున్నా. ఆయిల్ ఏంటి ఇంత వేసింది అనుకోకండి, కేజీ కర్రీకి పడుతుంది. ఎందుకంటే నాన్ వెజ్లో ఆయిల్ అనేది మ్యాండేటరీ అనమాట. ఆయిల్ ఉంటేనే టేస్ట్ వస్తుంది. సో మనం డైలీ తినం కాబట్టి, అప్పుడప్పుడు తింటాం కాబట్టి బెస్ట్ ఇది. లేదు మా హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, నువ్వుల నూనె, పల్లి నూనె, ఇట్లా మీకు నచ్చిన నూనెతో ఇట్లా కర్రీ చేసుకోండి, అది కూడా బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి కదా, నేను ఇప్పుడు ఇందులో మీకు నేను నూరు పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందే చేసుకొని ఉంచుకున్నాను. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. బట్ కచ్చాబచ్చాగా అయితే నేను పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట. నాకు ఎందుకంటే బయటవి నచ్చవు. సో నాకు కుదిరినప్పుడల్లా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. సో మీకు ఎంత కూరకి తగినట్టు అంత. నేనైతే 2 స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్, ఇది సరిపోతుంది కేజీకి. ఎక్కువ వేసుకున్నా మీకు అదే ఫ్లేవర్ వస్తుంది. సో ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సరిపోతుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చూసారు కదా నేను ఎంత వేసానో, 2 స్పూన్స్ మాత్రమే వేసాను. ఓకేనా? మీకు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, బట్ మరీ ఎక్కువైతే వేసుకోవద్దు, ఎందుకంటే టేస్ట్ పోతుంది. సో ఇప్పుడు ఇది చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీకు పచ్చి వాసన అనేది లేకుండా మీరు ఓకే, పచ్చి వాసన అనేది లేకుండా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పచ్చివాసన ఉంటే మనకి అదే టేస్ట్ వస్తుంది అనమాట తింటున్నప్పుడు. సో పచ్చివాసన లేకుండా మాత్రం ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, ఇది మర్చిపోకండి అస్సలు. నేను అందరూ అనుకుంటున్నారు కదా ఏంటి ఇది డైట్ అని చెప్పింది,
చికెన్ కర్రీలో అలా ఆయిల్ వేసింది ఇప్పుడు తింటా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నేను మెయింటెనెన్స్లో ఉన్నాను. 3 months మాత్రమే నేను డైట్ చేశాను. ఆ 3 monthsలో నేను 12 kgs తగ్గాను. అండ్ వీక్లీ వన్స్ చెప్పాను కదా, నేను వీక్లీ వన్స్ అయితే మాత్రం ఏంటది నాన్ వెజ్ చికెన్ అండ్ పులావ్ ఇలా అన్నీ తిన్నాను. నేను దేనికి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అంతే హ్యాపీగా నేను డైట్ అయితే చేశాను. ఆ చేయడం వల్లే నేను 12 kgs ఈజీగా తగ్గగలిగాను అనమాట. సో చూడండి, నేనైతే 63 ఉండేదాన్ని, ఇప్పుడైతే నేను 48, 47లో రన్ అవుతున్నాను. చూద్దాము. నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నప్పుడు కూడా వీక్లీ వన్స్ తగ్గాను అనమాట. అది ఎలా చేసా ఏంటి అనేది కూడా మీకు కమింగ్ వీడియోస్లో నేను క్లియర్గా చెప్తాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇదిగోండి కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. వాటర్ లేకుండా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము ఇది బాయిల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది. సో కొంచెం వాటర్ లేకుండా వేసుకోండి, ఎందుకంటే ఇది కడిగి పెట్టుకునేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాటర్ లేకుండా వేసేస్తాం. చూసారు కదా, నేను వాటర్ అంతా తీసేసి పెట్టేస్తాను పక్కన. ఇప్పుడైతే కలుపుకోండి. నీట్గా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ కంప్లీట్గా ఈ చికెన్ కలపండి, ఓకేనా. ఆనియన్స్ ఫ్రై చేసింది, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా కలవాలన్నమాట, ఓకేనా. ఓకే 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 ఇవ్వండి ఫ్రెండ్స్, బాగా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఈ చికెన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes, ఎంతసేపు 10 to 15 minutes మీరు బాయిల్ చేయాలి, ఓకేనా. 5 minutes ఒకసారి వచ్చి మధ్యలో కలుపుతూ ఉండండి. 10 to 15 minutes మాత్రం బాయిల్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం అవైతే వేసుకుందాము, ఓకేనా. ఈ ఆంధ్ర చికెన్ కర్రీ చాలా ఈజీ. ఇందులో ఏం ధనియాల పొళ్ళు అవన్నీ వేయము. మన తెలంగాణ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, ఆంధ్ర స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత నేను చెప్తా, బట్ ఇది ఆంధ్ర స్టైల్లో కాబట్టి అవేం వేయరు. సో ఓకే, ఇది బాయిల్ చేద్దాం. బాయిల్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎంతవరకు బాయిల్ అవ్వాలి ఏంటి అనేది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాము. నేను బాయిల్ చేశాను కదా, నేను మీడియం ఫ్లేమ్ సిమ్లో అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను మ్యాక్స్ సిమ్లో పెట్టి చేస్తాను, కాకపోతే మీకు కావాలి అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. చూడండి, మనకి చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ చూడండి ఇట్లా వస్తూ ఉందా, ఇలా రావాలి. కాకపోతే ఇంత వాటర్ ఉన్నప్పుడు ఉప్పు కారం అట్లా వేయద్దు, కొంచెం ఇంకా అవ్వాలన్నమాట, కొంచెం దగ్గర రావాలి. అండ్ చికెన్ కూడా సాఫ్ట్నెస్ రావాలన్నమాట. ఇంకా చికెన్ ఉడకలేదు, ఇంకా చిన్నది ఉంది, ఇదిగోండి. ఇంకొక 2-3 minutes మనం బాయిల్ చేసేస్తే ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లోకి మార్చేస్తున్నాను. చూడండి, ఇంతకుముందు నేను సిమ్లో పెట్టా, మీడియం ఫ్లేమ్లోకి మార్చేసి కొంచెం బాయిల్ చేస్తా. అప్పుడు దగ్గరికి అయిపోతుంది, వాటర్ కొంచెం ఇంకిపోయాక అప్పుడు నేను వేస్తాను. మనం ఎంత మంచిగా మనం చికెన్ బాయిల్ చేస్తే ఇది ఎంతో టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇది 15 minutes, కరెక్ట్గా 15 minutes పడుతుంది బాయిల్ అవ్వడానికి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు చూసారు కదా, నీరు ఇలా ఇంకిపోవాలన్నమాట. కొంచెం చూడండి, ఆయిల్ పైకి తేరిపోవాలి. చూడండి, మీకు ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇందులో ఆయిల్ పైకి తేరిపోయింది కదా. సో ఇలా మాత్రం అయిపోయిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలి అంటే ఇందులో ఎంత మీరు సాల్ట్ వేసుకుంటారో అంత. నేనైతే మాత్రం పింక్ సాల్ట్ యూజ్ చేస్తా, ఎందుకంటే వైట్ సాల్ట్ హెల్త్కి మంచిది కాదు. పింక్ సాల్ట్ ఎంతో కొంత బెటర్. సాల్ట్ అనేది మంచిది కాదు, బట్ కూరకి సాల్ట్ లేకపోతే బాగోదు. సో అందుకని చెప్పి నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఒక స్పూన్ మీకు తెలుస్తుంది కదా, తగినంత వేసుకోండి. సో నేనైతే 1.5 స్పూన్ వేసా. దాన్ని నిండా అయితే వేయలేదు ఫ్రెండ్స్, హాఫ్ అలా, అంటే ఒక స్పూన్ అనుకోండి. అది వేసేసి ఒక్కసారి కలిపేసిన తర్వాత కారం వేస్తున్నా. చూడండి, మీరు కారం ఎంత మీరు తినిన దాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే 3 spoons కారం అయితే వేస్తున్నాను. మేము కారం ఎక్కువే తింటాము, మాకు స్పైసీగా ఉండాలి. సో కారం మీరు ఎంత అయితే తింటారో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు మీరు ఎంత కారం తినగలరో, స్పైసీగా తినగలరో అంత మాత్రమే వేసుకోండి, ఓకేనా. చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఉంది. కారం వేసాను కదా, చేంజ్ అయిపోతుంది. ఇంకొక స్పూన్ పడుతుంది, ఎందుకంటే మాకు కొంచెం కారం ఎక్కువే పడుతుంది.
4 స్పూన్లు ఏంటి, 5 స్పూన్లు వేసినా పర్వాలేదు, ఎందుకంటే మేమైతే ఎక్కువే తింటాము. సో చికెన్కి కారం కూడా ఉండాలి ఫ్రెండ్స్, మరి కారం లేకపోతే కూడా టేస్ట్ బాగోదు. సో ఒకసారి మీరు చూసి మీరు తినే దాన్ని బట్టి మీకు తగ్గట్టుగా అయితే వేసుకోండి కారం. చూడండి ఇలా కలర్ఫుల్గా వచ్చింది కదా, వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను హాఫ్ గ్లాస్, ఈ గ్లాస్కి హాఫ్ అయితే వేస్తున్నాను అనమాట. సో తక్కువ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎక్కువ బాయిల్ చేయకుండా. చికెన్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి చూడండి, చికెన్ సాఫ్ట్నెస్ వచ్చింది, బాయిల్ అయితే అయిపోయింది. సో ఇలా బాయిల్ అయిపోయింది కాబట్టి మీరు ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని, ఇంకా కొంచెం పడుతుంది. సో ఇలా వాటర్ వేసుకొని మీరు ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ చేయండి. ఓకేనా? బాయిల్ చేసిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను. ఆయిల్ పైకి తేలాలి, కొంచెం గ్రేవీనెస్గా ఉన్నట్టే చూసుకోండి. మీరు ఎంత గ్రేవీ తింటారో దాన్ని బట్టి మీరు వాటర్ కంటెంట్ అయితే యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం తిగ్గానే తింటాం కాబట్టి తిగ్గ కావాల్సిన తిన్గా కావాల్సిన తిన్గా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి మీకు వాటర్ ఇట్లా చూడండి, ఆయిల్ పైకి తేలింది. వాటర్ వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇట్లా తేలిన తర్వాత మనం నీట్గా ఇది మూత పక్కన పెట్టేసి, ఇందులో మనం మిక్సీ కొట్టుకున్నాం కదా గరం మసాలా, చూడండి నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను గరం మసాలా. సరిపోతుంది, ఎక్కువైతే వేసుకోకండి ఫ్రెండ్స్, అది కొంచెం మంచిది కాదు హెల్త్కి. అండ్ సరిపోతుంది, మనకి ఎంత కావాలో అంత సరిపోతుంది. చూసారు కదా, 1 స్పూన్ కంప్లీట్గా, 1 స్పూన్ నేను చూపించినంతగా వేసుకోండి. కంప్లీట్గా 1 స్పూన్ కూడా వద్దు, గరం మసాలా కొంచెం వేసుకుంటేనే చాలు. ఓకేనా? ఇట్లా ఒకసారి గరం మసాలా వేసేసి మిక్స్ చేసుకోండి, మొత్తం కలిసినట్టు చేసుకున్న తర్వాత మీరు మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ 2 మినిట్స్ ఉంచండి, సరిపోతుంది. ఆ తర్వాత మనం దానిపైన గార్నిష్ కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమే, అయిపోయినట్టే మన చికెన్ కర్రీ. ఆంధ్ర చికెన్ కర్రీ సో సింపుల్ అనమాట, ఇంతే. ఓకేనా? కర్రీ మనం మంచి గరం మసాలా వేసాక ఇలా వచ్చింది కదా, వచ్చేసిన తర్వాత నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇదే నేనైతే కొత్తిమీర కడిగి పెట్టుకొని ఉంచుకున్నాను, ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ ఫ్లేవర్ కోసం నేను ఎంత వేస్తానో అంత వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను కడిగి పెట్టుకొని ఆల్రెడీ ఉంచుకున్నాను. సో ఇంతే, చూసారు కదా మన చికెన్ కర్రీ రెడీ. సో ఇంకా మనం ఏం లేట్ లేకుండా ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాము, ఇంకా లేట్ లేకుండా మనం సర్వ్ చేసుకొని తినేయడమే. నేను తినడం కూడా మీకు చూపిస్తాను. ఓకే, వచ్చేసేయండి. రైస్ పెట్టుకుందాము, టేస్ట్ చూడాలి కదా. చూడండి, అన్నం అయితే అసలు వేడిగా ఉంది. ఓకేనా? కొంచెం రైస్ పెట్టుకుంటున్నాను. మనం డైట్లో ఉన్నా ఎందులో ఉన్నా కానీ వీక్లీ వన్స్ అనేది మనం చీట్ చెయ్యొచ్చు. అది కూడా నేను ప్రాసెస్లో తీసుకోవాలి, అది కూడా నేను చూపిస్తా. నేనైతే ఇంతకుముందు తీసుకుంటున్నాను. ఓకేనా? తిండికి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, కర్రీ కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. పెడతా కొంచెం పీసెస్ అయితే ఎక్కువే తినాలి, ఎందుకంటే ప్రోటీన్ కాబట్టి. చికెన్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో నేనైతే ఎక్కువే తింటాను. గ్రేవీ కూడా వేసుకో. ఓకేనా? తినేద్దాం పదండి. ఫ్రెండ్స్. దీనికి మనం కాంబినేషన్ ఆనియన్స్ అండ్ దెన్ లెమన్. ఓకేనా? తినేద్దాం పదండి. చూడండి, మా బాబు అయితే అసలు ఫస్ట్ చికెన్ ఫేవరెట్ అనమాట. ఫస్ట్ అడిగేస్తున్నాడు, అస్సలు ఆగట్లేదు. కానీ భలే మస్తు వేడిగా ఉన్నాయి, బట్ కానీ కాలిపోతూ ఉన్నది. చూడండి పీస్ చూడండి ఎంత బాగా కరెక్ట్గా
అంటే ఇది చూడండి మరీ మెత్తగా అయితే కూడా బాగోదు, అందుకే నేను బాయిల్ పాయింట్ 15 మినిట్స్ అండ్ 5 మినిట్స్ ఉప్పు కారం వేసాకని చెప్పాను. చూడండి అసలు వాడికి భలే ఇష్టం అనమాట, చికెన్ ఫేవరెట్. అసలు నాకన్నా పిచ్చి, నాకే పిచ్చి అనుకుంటే వాడికి ఇంకా ఇష్టము. మా వాడు అసలు అవి వదలట్లేదు. వాడికి ఫస్ట్ పెడదాం. చూడండి వాడు ఎక్క తింటున్నాడో, వాడికి ఇలా టేస్ట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూడా తింటున్నా. ఇలా ఆనియన్స్ పెట్టుకొని సూపర్ అంటే సూపర్గా ఉంది. కరెక్ట్గా అన్నీ సరిపోయాయి. మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అన్నీ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. అసలు భలే ఉంది. చెప్పాను కదా ఇలాచి వేసుకుంటే చాలా బాగుంటుందని. అబ్బా నాకైతే భలే నచ్చింది. మళ్ళీ ఇంకో ముద్ద తింటున్నాను. అబ్బా నాకైతే అసలు అబ్బా సూపర్గా ఉంది, అమృతము. నేను బయట రెస్టారెంట్స్లో తింటాను కదా, ఎప్పుడు తిందాం అనిపిస్తుంది, కానీ దాని టేస్ట్ కన్నా అసలు చాలా బాగుంది. భలే అమృతంగా, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎందుకంటే ఒక 10 days తర్వాత తింటున్నా చికెన్ కర్రీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. అదుర్స్ అంటే అదుర్స్, స్పైసీ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ అబ్బాబ్బా అసలు సూపర్ అంటే సూపరు. నాకు భలే నచ్చింది. ఇప్పుడు నేను లెమన్ కూడా కొంచెం పిండి అది కూడా ట్రై చేద్దాము. లెమన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్లో. ఇది కూడా ట్రై చేద్దాము. తింటున్నాను లెమన్తో. బస్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఫ్రెండ్స్, నిజంగా బాగుందని చెప్తారు. సేమ్ నేను చెప్పిన ఎంతైతే చెప్పానో క్వాంటిటీ అలానే వేసి అలానే ట్రై చేయండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. అసలు ఇంకా నేను ఆగలేను, తినేస్తాను ఫ్రెండ్స్. అసలు భలే ఉంది. లైట్వే ఈరోజైతే టీచింగ్ అనమాట. మనం బాగా ఎంజాయ్ చేస్తాను. ఫుడ్ క్రేవింగ్స్ అంతా కూడా చికెన్ తిన్నాను కదా సరిపోతుంది. దీనికి నేను నిన్న కాంపన్సేట్ చేశాను అండ్ రేపు కూడా కాంపన్సేట్ చేసేస్తాను. బట్ చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆఫ్టర్ 10 days చికెన్ తిన్నా. అసలు భలే అంటే భలే ఉంది, బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసేసేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది.